తెలంగాణలో ఇప్పుడు తొండల రాజకీయం నడుస్తుంది. అది ఎందుకు అంటే మొన్ననే మనం చూసాం. మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని తొండలు వదులుతాం, తొండలు పట్టుకొని వచ్చేస్తారు, అది ఇది అని చెప్పేసి తొండల గురించి అన్నారు. అయిపోయిందో లేదు. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మరో ఎమ్మెల్యే ఇప్పుడు ఏమంటున్నారంటే సిపి సజ్జన్నర్ గారిని అండ్ పోలీసుల లాగులో తొండలు వదులుతామని చెప్పేసి అని అన్నారు. అది ఎవరో కాదు, ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఉన్న మన జీవన్ రెడ్డి గారు. ఈ తొండల పంచాయతీ ఏందో అసలు అర్థం కావట్లేదు. సరే, ఈ తొండల పంచాయతీని కాసేపు పక్కన పెడదాం. అసలు నిన్న ఒక్కసారిగా హైదరాబాద్ మొత్తం కూడా అట్టుడికిపోయింది. కేసీఆర్ గారిని సిట్ విచారణ పేరుగా మరి తీసుకొని వచ్చి నందినగర్లో కూర్చోబెట్టినారు. విచారణ సుమారు 3 గంటల నుంచి 7-8 దాకా చేసినారు. మరి ఆ చేసిన సందర్భంలో అయితే మరి బీఆర్ఎస్ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ పడితే అక్కడ మరి దిష్టి బొమ్మలు తగలట్టడము అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన అక్కడ ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి ఒక పెద్ద ర్యాలీగా ఇక్కడ హైదరాబాద్కి లో ఉన్న నందినగర్ నివాసానికి ఆయనకు రావడం కానీ మరి బీఆర్ఎస్ మరి లోపల ఉన్న ఒక అభిమానాన్ని మరొకసారి తట్టి లేపారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నట్టు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే కక్షపూరితమైన రాజకీయాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటిది అంటే మనకు పోయిన కొన్ని సంవత్సరాల క్రితం ఇన్ఫ్యాక్ట్ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మన చంద్రబాబు నాయుడు గారిని మరి జైల్లో పెట్టించడం మనం చూసాం. ఆ జైల్లో పెట్టించినప్పుడు ఆ తర్వాత పొలిటికల్గా ఎంత టర్న్ అయిందనేది కూడా మనం చూసాం. కంప్లీట్గా రాజకీయం మారిపోయింది. అండ్ ఆ రోజు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి తర్వాత జరిగిన ఎన్నికల్లో కేవలం 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇలాంటిది ఇక్కడ ఏమైనా జరుగుతుందా అని అన్నట్టు కూడా అనిపిస్తుంది. ఏంటంటే ప్రజా సమస్యల మీద మీరు పోరాడడం అనేది బాగుంటుంది, కానీ ఇలా ప్రతిపక్షాల మీద మరి ఒక కక్షపూరితమైన రాజకీయాలు ఇవన్నీ చేయడం అనేది మొత్తం చూస్తూ ఉంటే ఏంటి ఆంధ్ర రాజకీయాన్ని తెలంగాణలో కాపీ కొడుతున్నారు అన్నట్టు కూడా అనిపిస్తోంది. అండ్ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ఇప్పటివరకైతే ఎవ్వరు కంప్లైంట్లు లేదని చెప్పేసి అని అంటున్నారు. మరి నమోదు చేశారా అంటే అది చేశారా లేదా అనేది కూడా అర్థం కావట్లేదు. ఇది మాట నేను అనట్లేదు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటా. కాకపోతే దీనికి సంబంధించి ఎవరైతే మరి కేసు పెట్టారో అవి చూపించమని చెప్పేసి అని అడుగుతున్నారు. ఇవన్నీ ఏం లేకోకుండా మా మీద కక్షపూరితమైన రాజకీయాలు చేయడం, మా పార్టీలో ఉన్న అందరినీ పిలవడం ఏంది ఇది? కానీ ఈ రాజకీయం మొత్తం చూస్తూ ఉంటే అసలు ఏం జరుగుతుంది? సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న 19వ తారీఖు విదేశీ పర్యటనకు వెళ్ళారు. ఆ తర్వాత అంటే ఒక్కరోజు తర్వాతే మరి హరీష్ రావు గారిని సిట్ విచారణకు పిలిచారు. అండ్ నిన్న సిట్ విచారణకు అంటే 1వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ గారిని విచారణకు తీసుకుపోయారు. కేసీఆర్ గారి విచారణ కంప్లీట్ అయిందో లేదో మరి హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయినారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన లేని టైంలోనే సిట్ విచారణ స్టార్ట్ చేశారు. ఆయన వచ్చే టైం కల్లా కంప్లీట్ చేశారు. టాస్క్ ఈజ్ కంప్లీటెడ్, మిషన్ అకంప్లీష్డ్. అదే జరుగుతుందన్నమాట. కాకపోతే ఇందులో డిఫరెంట్ కోణం అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో లేని టైంలోనే అస్సలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవ్వరూ ఒక ఇనిషియేషన్ తీసుకొని కానీ చెప్పడం కానీ చేయడం కానీ చేసిన దాఖలాలు ఎవ్వరూ లేవు. మరి బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా ప్రజల మధ్యలో వాళ్ళకున్న బలాన్ని కూడా స్పష్టంగా మరి నిరూపించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అనేది ఖచ్చితంగా ఈ సిట్ విచారణను మాత్రం కంప్లీట్గా ఎన్కాష్ చేసుకుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అందరు అగ్రనేతలను పిలుస్తున్న టైంలలో కొంచెం ఆ అభిమానుల్లో కానీ కార్యకర్తల్లో వాళ్ళలో ఒక హీట్ అనేది కూడా పెంచుతూ వస్తున్నారు. ఇంకా ఫైనల్ ఎపిసోడ్ మరి కేసీఆర్ గారిని విచారణకు పిలిచిన టైంలో ఆదివారం కాబట్టి సరిపోయింది. హైదరాబాద్లో ఒకవేళ వర్కింగ్ డే ఏంటంటే ట్రాఫిక్ జామ్లు ఎంత ఉండేది, మరి సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడి ఉండేవాళ్ళు. నందినగర్ చుట్టుపక్కల మరి పంజాగుట్ట సైడ్ నుంచి నందినగర్ సైడ్ వెళ్ళేటప్పుడు కానీ అండ్ ఇటు సైడ్ బసవతారకం నుంచి ఇటు నందినగర్ పైనుంచి వెళ్ళే రూట్స్ కానీ అన్నీ కంప్లీట్గా బ్లాక్ చేసేసారనమాట.
అంతటి కట్టుదిట్టమైన భద్రతా వలయంలో మరి ఈ విచారణ అనేది కూడా కొనసాగింది. ఈ విచారణ కొనసాగుతున్న టైంలో కూడా ఒక పక్క తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ వాళ్ళు చేసిన హడావిడి అంతా ఇంతలే. మరి సుమారు 10-12 దిష్టి బొమ్మల వరకు తగలెట్టారు. నిరసనలు, ర్యాలీలు, ఒక్కటి కాదు 2 కాదు, అంత పెద్ద ఎత్తున జరిగింది. మొత్తం విచారణ కంప్లీట్ అయిన తర్వాత కూడా నందీనగర్ కేసీఆర్ గారి నివాసం ముందు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని వాళ్ళు చేసిన నినాదాలు కానీ అన్నీ చూస్తూ ఉంటే బాహుబలి సీన్ మరొకసారి రిపీట్ అయిపోతుందేమో అన్నట్టు కూడా అనిపించింది అనమాట. అలాంటిది జరిగింది. కాబట్టి ఈ 13-14 రోజుల నుంచి జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో దీన్ని మరి రాష్ట్రంలోకి అడుగుపెట్టిన మరి రేవంత్ రెడ్డి గారు ఎలా నష్ట నివారణ చర్యలు చేస్తారు. ఆల్రెడీ బొగ్గు స్కామ్ గురించి కాంగ్రెస్ పార్టీకి అయితే పెద్ద మచ్చే ఏర్పడింది. అండ్ దానికి వివరణ ఇస్తూ మరి అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క కానీ వాళ్ళ అందరూ కూడా మరి ఏంటో తప్పులు చేస్తూ దొరికిపోయారా అన్నట్టు కూడా ఒక ఫ్రేమ్వర్క్ అనేది కూడా ప్రజల ముందు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. దానిలో అంతవరకు సక్సెస్ అవుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు వివరణ ఏమిస్తారు ఏంటి అనేదే మనం చూడాలి.